అందరికీ నమస్కారం అండి. నా పేరు షర్ని పొంగురు. నేను మాజీ మంత్రి నారాయణ గారి కుమార్తెనండి. ఈరోజు నేను 10వ డివిజన్లో కృష్ణమందిరం వీధిలో క్యాంపెయినింగ్ చేయడానికి వచ్చానండి. డోర్ టు డోర్ వెళ్తున్నాను, ప్రజల కష్టాలు తెలుసుకుంటున్నాను. మా నాన్నగారు 2014 నుంచి 2019 వరకు మినిస్టర్గా చేశారండి. మినిస్టర్గా చేసినప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి జరిగింది. ఈరోజు నేను క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు మొన్నటి నుంచి ప్రచారం చేస్తున్నానండి. మా నాన్నగారికి సపోర్ట్ చేస్తున్నాను. క్యాంపెయినింగ్ చేస్తున్నప్పుడు డోర్ టు డోర్ వెళ్తున్నప్పుడు రోడ్లు చూస్తే అతి దారుణమైన స్థితిలో ఉన్నాయండి. టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు రోడ్లు ఎంత బాగా చేశారో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా కాలువలో చెత్త, మురికి, కంపు చాలా అన్హైజీనిక్గా ఉంది. పిల్లలు అక్కడే ఉంటున్నారు. పిల్లలకి డెఫినెట్గా అది మంచిది కాదు. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటి, ఒకప్పుడు 2014 నుంచి 2019 వరకు ఉన్న పరిస్థితి ఏంటి, నెల్లూరు ఎంత బాగా అభివృద్ధి అయింది, ఇప్పుడు నెల్లూరు ఎలా ఉంది, అదే అభివృద్ధి వైసీపీ పార్టీ నిజంగా కంటిన్యూ చేస్తుంటే ఎలా అయ్యేది? మీరు ఒక్కసారి ప్రజలందరికీ నేను అడుగుతున్నానండి, మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోండి. ఓటేసే ముందు గృహ నిర్మాణం తీసుకోండి. 47,000 హౌసెస్ 8 monthsలో చేశారండి. అదొక మామూలు విషయం కాదు. నారాయణ గారికి చేయాల్సిన అవసరమే లేదు, ఎవరు చెప్పలేదు చేయమని. కానీ ఎవరికన్నా బేసిక్ నెసెసిటీ ఒక ఇల్లు, బేసిక్ నెసెసిటీ తాగడానికి మంచి నీళ్ళు, తాగడానికి నీళ్ళు కూడా ప్రొవైడ్ చేశారు. బ్లూ పైప్స్ వేశారు ప్రతి ఒక్క దగ్గర, ప్రతి ఒక్క ఇంట్లో. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చి అది ఆపేశారు. గృహ నిర్మాణం ఏమైంది? 47,000 హౌసెస్ చేశారండి 8 monthsలో. ఇప్పుడు ఆ హౌసెస్ పరిస్థితి ఏంటి, ఎలా ఉన్నాయో దాని పరిస్థితి ఏంటి ఒక్కసారి మీరు గమనించండి. మీరు పార్క్స్ తీసుకోండి, అన్న క్యాంటీన్స్ తీసుకోండి, అదేవిధంగా మున్సిపల్ స్కూల్స్ తీసుకోండి. మున్సిపల్ స్కూల్స్లో ఫస్ట్ టైం బెంచెస్ పైన కూర్చొని పిల్లలు చదివే వాళ్ళు 2014 to 2019 ఇంగ్లీష్ మీడియం స్కూల్స్గా కన్వర్ట్ అయ్యాయి. ఇదంతా ఎవరు చేశారు? టీడీపీ గవర్నమెంటే చేశారు. 2014 నుంచి 19 వరకు ఆ అభివృద్ధి ఏమైపోయింది? ఇప్పుడు ఒక్కసారి మీరు అందరూ ఆలోచించి ఒకసారి నిర్ణయం తీసుకోండి. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ అండి, నెల్లూరులో చాలా ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి, కానీ నిరుపేద ప్రజలకి ఏం ఫంక్షన్ హాల్స్ ఉన్నాయి? 2014లో మా నాన్నగారు, నారాయణ గారు, ఇంకా టీడీపీ ప్రభుత్వం డెఫినెట్గా నిరుపేదలు కూడా ఒక ఫంక్షన్ హాల్ ఉండాలి అని ఫంక్షన్ హాల్ కట్టించారండి. కానీ అది కట్టించారు, అంతా పూర్తయిపోయింది. కానీ వైసీపీ గవర్నమెంట్ వచ్చి రేట్స్ పెంచేశారు. రేట్స్ పెంచడం వల్ల డెఫినెట్గా నిరుపేద ప్రజలు అక్కడ ఏ ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకోరు. ఇలా రకరకాలుగా నెక్లెస్ రోడ్ తీసుకోండి, పార్క్స్ తీసుకోండి, ఏది తీసుకున్నా నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేశారండి. కానీ ఆ అభివృద్ధి అక్కడే ఆగిపోయింది. ఇప్పుడు మీరు ఒక్కసారి గట్టిగా నిర్ణయం తీసుకోండి. ఒక్కసారి ఆలోచించి, మా నాన్నగారు డైరెక్ట్గా మినిస్ట్రీగా వచ్చారండి 2014 to 19. మా నాన్నగారికి ఎవరు చెప్పలేదు చేయమని. ఇప్పుడు ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి, అప్పుడే అంత అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఖచ్చితంగా మీరు అవకాశం ఇస్తే నారాయణ గారు, టీడీపీ ప్రభుత్వం ఎంతో బాగా అభివృద్ధి చేస్తారు. నెల్లూరుని స్మార్ట్ సిటీ చేయాలి అంటే ఒక నారాయణ గారి వల్లే అవుతుంది. మీరు ఒకసారి నిర్ణయం తీసుకొని ఆలోచించి ఓటేయండి. టీడీపీ ప్రభుత్వానికి ఓటేయండి, నారాయణ గారికి ఓటేయండి, సైకిల్ గుర్తుకి ఓటేయండి. ఎమ్మెల్యేగా నారాయణ గారిని, ఎంపీగా విపిఆర్ గారిని ఓటేసి గెలిపించండి. ఖచ్చితంగా నెల్లూరు ఎంతో అభివృద్ధి చెందుతుంది. నమస్తే.